Hello everyone, welcome to Sri Vidyavardhi Educational Channel. Today we are going to discuss nested conditions law, if condition, else condition. If condition, else condition అనేది చూద్దాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెస్టెడ్ కండిషన్స్ నార్మల్గా ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్లో కండిషనల్ స్టేట్మెంట్లో ఇఫ్ కండిషన్ రాసినప్పుడు ఇఫ్ స్పేస్ కండిషన్ colon and next 4 spaces block of code ఏమనుకున్నాము మనం కండిషనల్ బ్లాక్ అని అనుకుంటాం. ఓకే, కండిషనల్ బ్లాక్ అని అనుకుంటామని చెప్పుకున్నాం. నౌ నెస్టెడ్ కండిషన్స్లో అయితే నెస్టెడ్ కండిషన్స్లో ఇప్పుడు ఇఫ్ స్పేస్ కండిషన్ ఏ కాలన్ అని తీసుకున్నాం. నౌ ఒక ఎల్లో కలర్ డాటెడ్ బార్డర్ కనిపిస్తుంది మనకి కదా, ఎల్లో కలర్ డాటెడ్ బార్డర్ కనిపిస్తుంది. దాన్ని మనం ఏమంటాం? కండిషనల్ బ్లాక్ అని అంటాం. ఎల్లో కలర్ డాటెడ్ బార్డర్ని కండిషనల్ బ్లాక్ అని అంటాం. నౌ ఈ కండిషనల్ బ్లాక్లో అనదర్ కండిషనల్ బ్లాక్ అనేది ఉంది. ఓకే, దాన్నే ఏమంటాము? నెస్టెడ్ కండిషనల్ బ్లాక్ అని అంటాం. ఈ కండిషనల్ బ్లాక్లో కండిషనల్ స్టేట్మెంట్ ఇంకొక కండిషనల్ స్టేట్మెంట్ అనేది పెడితే దాన్ని నెస్టెడ్ కండిషనల్ బ్లాక్ అని అంటాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్ తర్వాత ఒక కండిషన్ చెప్పాలి అంటే మనం ఫస్ట్ 4 స్పేసెస్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇఫ్ దగ్గర నుంచి, అంటే ఇఫ్ దగ్గర నుంచి 1 2 3 4 అని 4 స్పేసెస్ ఇవ్వాలి. ఓకే, నౌ ఇది ఎలా పనిచేస్తుందో అనేది చూద్దాం. ఓకే, ఇఫ్ కండిషన్ ఏ అనేది ట్రూ అని అనుకుందాం, ఇఫ్ కండిషన్ బి అనేది ట్రూ అని అనుకుందాం. నౌ నేను చూపిస్తాను డయాగ్రామ్లో. ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ చూద్దాము, అప్పుడు క్లియర్గా ఉంటుంది. కండిషన్ ఏ అనేది ట్రూ అని తీసుకున్నాను, కండిషన్ బి అనేది ట్రూ అని తీసుకున్నాను. మనకేం తెలుసు? కండిషన్ ఏ ట్రూ అవుతే B1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అవుట్పుట్లో. నౌ కండిషన్ బి అనేది ట్రూ అవుతే బ్లాక్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ నెక్స్ట్ బ్లాక్ 3 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ ఇఫ్ కండిషన్ బయటికి వచ్చాక ఇప్పుడు బ్లాక్ 4 అనేది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ మనకి అవుట్పుట్ అనేది ఏం రావాలి? కండిషన్ ఏ ట్రూ, కండిషన్ బి ట్రూ, కాబట్టి అవుట్పుట్లో మనకి బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 అని అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. నౌ కండిషన్ ఏ అనేది ట్రూ తీసుకుందాము, కండిషన్ బి అనేది ఫాల్స్ తీసుకుందాం. నౌ అవుట్పుట్ అనేది మనకి కండిషన్ ఏ కాబట్టి ట్రూ, కాబట్టి బ్లాక్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ బి అనేది ఫాల్స్ కాబట్టి బ్లాక్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ గో టు బ్లాక్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ బ్లాక్ 4 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ కండిషన్ ఏ ట్రూ, కండిషన్ బి ఫాల్స్ అవుతే మనకి బ్లాక్ 1, బ్లాక్ 3, బ్లాక్ 4 అనేది అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, నౌ కండిషన్ ఏ అనేది ఫాల్స్ తీసుకుందాం, కండిషన్ బి అనేది ట్రూ తీసుకుంటాం, కండిషన్ బి అనేది ట్రూ తీసుకుందాం. ఇఫ్ కండిషన్ ఏ అనేది ఫాల్స్ తీసుకుంటే ఇక్కడ డాటెడ్ లైన్స్లో ఉన్న కండిషనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా? అవ్వదు. నౌ అవుట్పుట్ అనేది మనకి కండిషన్ ఏ ఫాల్స్ కాబట్టి బ్లాక్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, బ్లాక్ 2 ఎగ్జిక్యూట్ అవ్వదు, బ్లాక్ 3 ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓన్లీ బ్లాక్ 4 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్పుట్ అనేది మనకి B4 అనేది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ 2 ఫాల్స్ తీసుకుంటే ఇప్పుడు కండిషన్ ఏ అనేది ఫాల్స్ తీసుకున్నాను,
ఓకే, ఇదంతా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. నా కండిషన్ బి కూడా ఫాల్స్ తీసుకున్నాను. కండిషన్ ఏ ఫాల్స్, కండిషన్ ఏ ఫాల్స్, కండిషన్ బి అనేది కూడా ఫాల్స్ అని తీసుకున్నాను. ఇప్పుడు మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది? బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అవుతుందా? అవ్వదు. బ్లాక్ 2 అవ్వదు. బ్లాక్ 3 ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓన్లీ బ్లాక్ 4 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ మనకి B4 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నా కండిషన్ బి అనేది ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా కండిషన్ ఏ మాత్రం ఫాల్స్ అవుతే ఈ డాటెడ్ లైన్స్లో ఉన్న బ్లాక్ మొత్తం ఫాల్స్ అవుతుంది. ఓకే, ఇది మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది ఏదైతే రాస్తామో ఈ కండిషన్ ఏలో ఏదైతే డాటెడ్ లైన్స్ ఉందో ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. కండిషన్ బి ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా. కండిషన్ ఏ ట్రూ ఉంటే మాత్రమే ఈ డాటెడ్ లైన్స్ ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కండిషన్ ఏ అనేది ఫాల్స్ కాబట్టి ఓన్లీ బ్లాక్ 4 అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇక్కడ కూడా కండిషన్ ఏలో ఫాల్స్, కండిషన్ బి ట్రూ అయిన బ్లాక్ 4 ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, నవ్ ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది చూద్దాం. ఇఫ్ ఎల్స్ కండిషన్లో ఇఫ్ స్పేస్ కండిషన్ కాలన్ మళ్ళీ 4 స్పేసెస్ 1 ఎల్స్ నెస్టెడ్ కండిషన్. అంటే నెస్టెడ్ కండిషన్ అనేది ఇఫ్ కండిషన్ బ్లాక్లోనే ఉండనవసరం లేదు. ఓకే, ఎల్స్ కండిషన్లో కూడా నెస్టెడ్ కండిషన్ బ్లాక్ అనేది ఉంటుంది. ఓకే, నౌ ఎల్స్ ఇఫ్ స్పేస్ కండిషన్ బి 4 స్పేసెస్ బ్లాక్ 2 బ్లాక్ 3 అండ్ బ్లాక్ 4. నౌ ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నెస్టెడ్ కండిషన్స్ అనేవి ఇఫ్ కండిషన్ బ్లాక్లోనే కాదు ఎల్స్ బ్లాక్ కండిషన్స్లో కూడా ఉంటాయి. ఓకే, నౌ ఇప్పుడు కండిషన్స్ అనేది చూద్దాం. కండిషన్ ఏ అనేది ట్రూ అవుతే కండిషన్ బి అనేది ఫాల్స్ అవుతే అవుట్పుట్ అనేది మనకి ఏమొస్తుంది? కండిషన్ ఏ అనేది ట్రూ తీసుకుందాం, కండిషన్ బి అనేది ఫాల్స్ తీసుకుందాం. నా కండిషన్ ఏ ట్రూ కాబట్టి బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే B1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నా కండిషన్ బిలో ఫాల్స్ తీసుకుంటే బ్లాక్ ఆఫ్ 2, 3 అనేది ఎగ్జిక్యూట్ అవ్వవు. డైరెక్ట్గా బ్లాక్ ఆఫ్ 4 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నా ఇప్పుడు కండిషన్ ఏ అనేది ఫాల్స్ తీసుకుందాం, కండిషన్ బి అనేది ట్రూ తీసుకుందాం. నా కండిషన్ ఏ అనేది ఫాల్స్ కాబట్టి బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నా కండిషన్ బి అనేది ట్రూ కాబట్టి B2, B3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ B4 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నా అవుట్పుట్ అనేది B2, B3, B4 అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. B2, B3 అండ్ B4. నా ఇప్పుడు కండిషన్ ఏ అనేది ఫాల్స్ తీసుకుందాం, కండిషన్ బి అనేది ఫాల్స్ అని తీసుకుందాం. కండిషన్ ఏ ఫాల్స్ కాబట్టి బ్లాక్ ఆఫ్ కోడ్ B1 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, B2 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నా B3 అండ్ B4 అవుట్పుట్ మనకి B3 అండ్ B4. ఓకే, ఎగ్జాంపుల్ ఈరోజు నెస్టెడ్ కండిషన్స్లో ఇఫ్ కండిషన్ అండ్ ఇఫ్ ఎల్స్ కండిషన్ కూడా చూసాం. దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి రేపు క్లాస్లో చూద్దాం. ఓకే, ఈ నెక్స్ట్ క్లాస్లో మనం ఎలిఫ్ స్టేట్మెంట్ అనేది చూద్దాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.